ఒక సమస్య మాత్రం తప్పదు, ఉగ్రవాదం అనేటటువంటిది. ఉగ్రవాదం అంతం అనేటటువంటిది ఉండదు. ఉగ్రవాదం అనేటటువంటిది ఉన్మాదం నుండి పుట్టుకొచ్చేది. ఉన్మాదం అనేటటువంటిది మతం అనే పెచ్చతో పుట్టుకొచ్చేది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా మతరాజ్యాలు స్థాపించాలనే వాళ్ళతో పుట్టుకొచ్చేది. అమెరికా, యూరప్ దేశాలు కలిసి ఉగ్రవాదాన్ని అంతం చేయగలిగినాయా? ఇరాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అంతం చేయగలిగినాయా? ఇరాక్లో ఉన్న ఉగ్రవాదాన్ని అంతం చేయగలిగినాయా? లెబనాను, పాలస్తీనా, యెమెను, దాదాపుగా 25-30 దేశాల్లో ఉన్నది ఉగ్రవాదం. అంతం చేయగలిగినాయా? ఎంత శక్తివంతులు వాళ్ళు మరి? మనకంటే 10 రెట్లు ఉంది కదా, ఎందుకు చేయలేకపోయారు? ఇది భావజాలం. ఈ భావజాలాన్ని అంతం చేయలేం, ఇంకా పుట్టుకొచ్చేదే. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఉగ్రవాదం అనేది కొనసాగుతూ ఉంటుంది. మనకు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఉగ్రవాది అనేవాడు ఒక ఉన్మాది. వాడు కన్విన్స్ కాడు, కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు, మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. వాడు కన్విన్స్ కాడు, వాడు ప్రపంచాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. భారతదేశం భవిష్యత్తులోనూ ఫేస్ చేస్తుంది. అయితే ఈ ఉగ్రవాది మన మధ్యన నుండి వాడిక్కడ కొంత ప్రాణాలు తీస్తాడు, మనం వాడి ప్రాణం తీస్తాం. అట్ ద సేమ్ టైం మనం ఇస్తున్న సందేశం వల్ల వాళ్ళ మూలాలు, దాన్ని ఒక ఆర్గనైజర్గా నడిపించే వాళ్ళ అంతు చూస్తాం అన్నది మాత్రమే. కాబట్టి భవిష్యత్తులోనూ ఇవి జరుగుతూనే ఉంటాయి.